సంవత్సరాల దాకా నాకు సంతానం అందలేదు. 3వ నెల తర్వాత అబార్షన్ అయిపోయింది. పోయిన సంవత్సరం 2025లో మళ్ళీ అయ్యా ప్రేయర్ టవర్లోకి వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవా నీ చిత్తం అయితే ఇప్పుడైనా 41 అందరికీ ప్రైజ్లా ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడొచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా పెళ్ళై సంవత్సరంన్నరకు ఫస్ట్ పెద్ద పాప పుట్టింది. పెద్ద పాప తర్వాత 7 సంవత్సరాల దాకా నాకు సంతానం అందలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అయ్యా 21 రోజు దాంట్లోకి వెళ్తున్నప్పుడు వచ్చాను. వస్తే అప్పుడు వచ్చిన నెల మంత్ అప్పుడు వచ్చినాను, అదే మంత్ నిలబడ్డది. 3వ నెల తర్వాత అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయిన తర్వాత ఇక దేవా నాకు సంతానం అందదు, నాకు చుట్టుపట్టు మాటలు అయిపోయినాయి అని చాలామంది అన్నారు. పోయిన సంవత్సరం 2025లో మళ్ళీ అయ్యా ప్రేయర్ టవర్లోకి వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవా నీ చిత్తం అయితే ఇప్పుడైనా 41 ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం అయితే నాకు సంతానం అందితే నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటాయా, పాప అయినా బాబైనా అని అనుకున్నా. నాకు పాప పుట్టింది, సంతానం ఆ సంవత్సరం అందింది, నాకు పాప పుట్టింది. మా ఆయనలో కూడా మాకు అన్నిట్లో సమకూర్చుండు, మాకు మంచి సంతానం అందింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎన్ని సంవత్సరాల తర్వాత? 7 సంవత్సరాల తర్వాత. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అవునా కాదా? ఎస్, అవును. ఆయన ఏదైనా చేయగల దేవుడు. ఆమేన్. ఆయన ఏదైనా చేయగలుగుతారు. ఇదిగో ఈ చెల్లి జీవితంలో చేసిన ఈ కార్యం ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో మీ జీవితంలో ప్రభు చేయరంటారా? నా జీవితంలో జరిగిందండి. నా జీవితంలో కూడా 7 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచారు. ఇక సహోదరి జీవితంలో 7 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచారు. ఉపవాస ప్రార్థనలో ఏకీభవించింది. సేవకుడు ప్రార్థన గోపురంలో ఉన్నప్పుడు ఆమె కూడా ఉపవాసం ఉండి, దేవా నాకు బిడ్డల్ని దయచేయండి అని ప్రార్థించిందండి. అద్భుతమైన రీతిలో మరి దేవుడు చక్కని కుమార్తెనిచ్చారు 7 సంవత్సరాల తర్వాత. గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ఉంది కదా. ఎస్, మీ జీవితంలో కూడా ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి, వేదన పడకండి, కృంగిపోకండి. ఒకటే ప్రార్థించండి. ప్రార్థన మన చరిత్రను మార్చివేస్తుంది. ఆమేన్. ఇలాంటి చక్కని బిడ్డను మీరు కూడా చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో లాస్ట్ ఇయర్లో మరి దైవ సేవకులు ఉపవాస ప్రార్థనలో మరి ఉన్నప్పుడు ఆమె కూడా మరి ప్రార్థనలో 40 రోజులు ఉండి ప్రార్థనలో మరి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనది చక్కని బిడ్డనిచ్చారండి. ప్రైజ్ ద లార్డ్. మరి పాపని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ఇలా మరి వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. మరి అంతకంటే ముందుగా మరి చాలా వేదనతో ఉండేవారు వీరు వారి జీవితంలో, మరి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు. కానీ దేవుడు గొప్పవాడండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులు ఎన్ని మనం ఎదుర్కొన్నా నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఇంకను తోడై ఉండును గాక. చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు, బయట వ్యాపారానికి వెళ్తూ ఉంటారు. మీరందరూ కూడా మేము గుడాడేలా తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం. నా తోటి కోడళ్ళు 4 వాళ్ళ పిల్లల గురించి, మీరు మా అత్తమామ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ శుభాకాంక్షలు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వారు పండితాపురంలో వ్యాపారానికి వస్తే అక్కడికి వచ్చేస్తారు, ఇటు కొత్తగూడెంకి వస్తే ఇటు వచ్చేస్తారు. అంటే ఇటువైపు ఉంటే వ్యాపారం అంటే వ్యాపారానికి తిరుగుతూ ఉంటారు కదా. మరి ఎక్కడున్నా ఇటువైపు ఏరియాకి వచ్చిన వెంటనే ఇటు వచ్చేస్తారు, వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. అక్కడ సండే సర్వీస్కి అటెండ్ అవుతారు. నిశ్చయముగా ఈ బిడ్డల్ని ప్రభు దీవించును గాక. ఆమె కాచిన కన్నీళ్ళు నాకు గుర్తున్నాయండి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని చేదు అనుభవాలు మన జీవితంలో ఉంటాయి, కానీ ఆ చేదు అనుభవమే మనల్ని సాక్షిగా నిలబెడుతుందండి. అన్నీ సాఫీగా జరిగితే ఏముంటుంది జీవితంలో కదా. సాఫీగా జరుగుతుంటే ఏముంటుంది జీవితంలో? ఏముండదు. రావాలి, అనేకమైన శ్రమలు రావాలి, పోరాటాలు రావాలి, కష్టాలు రావాలి.
అది వచ్చిన తర్వాత దేవుని మహిమ ఎంత గొప్పగా ఉంటుందో మనం చూడాలి. ఆ సాక్ష్యము ద్వారా అనేక మంది బ్లెస్ అవుతారండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒకవేళ నా జీవితంలో ముందే గర్భఫలం వస్తే ఈ రోజున చక్కని పాట రాసేదాన్ని కాదేమో. ఆ పాట ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారు ఈ రోజున, అవునా కదా? ఆ సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యం ద్వారా కొన్ని వేల మంది చెల్లెల జీవితాలు మార్చబడుతున్నాయి. చాలామంది గర్భఫలం లేదని ఆత్మహత్యలు చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు, సూసైడ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే అక్క మీ సాక్ష్యం విన్నానో ఆ సాక్ష్యం నన్ను ధైర్యపరిచింది. అక్క మీ జీవితంలో చేసిన కార్యం దేవుడు నా జీవితంలో చేస్తారని నేను నమ్ముతున్నాను అక్క అని ఎంతోమంది చెల్లెల సాక్ష్యం. అందుకేనేమో ఆ శ్రమ, ఆ కష్టము దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనల్ని నిలబెడతారండి. చెప్పండి, మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన, నిలబెట్టి నడిపించే దేవుడు. ఆమె